హాయ్, వెల్కమ్ టు ఆరుషి డిజాన్. సో మరి చాలామందికి ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ అనేటువంటి హడావిడి స్టార్ట్ అయింది. ప్రెసిడెంట్ ఆర్డర్కి సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్ అనేటువంటిది పూర్తి కాలేదు. ఇలా పూర్తి కాకపోవడం వల్ల మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2, ఫేజ్ 3 నోటిఫికేషన్స్ 1 మంత్ పోస్ట్ పోన్ అయ్యాయి. మళ్ళీ ఇది పూర్తి అయిందా అవలేదో తెలియదు. కాబట్టి ఇంకా ఇది దీనివల్ల పోస్ట్ పోన్ అవుతుందా, ఒకవేళ దీనివల్ల పోస్ట్ పోన్ పూర్తి అయినప్పటికీ కూడా ఈలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక వచ్చేస్తే మళ్ళీ ఇంకా పోస్ట్ పోన్ అవుతాయా? లోకల్ బాడీ ఎలక్షన్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసి నవంబర్ వరకు ఉంటాయని చెప్పేసి న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్లో ఊదర కొడుతున్నారు. కాబట్టి ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇవ్వరు. తర్వాత ఇది డిసెంబర్కో జనవరికో వెళ్ళిపోతుందా అనేటువంటి టెన్షన్ చాలామందిలో ఉంది. మరి నిజంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంపాక్ట్ చూపిస్తాయా? నోటిఫికేషన్స్ లేట్ అవుతాయా లేదా అనుకున్న టైంకే జరుగుతాయా అనేటువంటిది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసి ఫైనల్గా ఒక కన్క్లూజన్కి అయితే రావడం వద్దాం. సో మరి ఇక్కడ ఈ యొక్క వివరాలు తెలుసుకునే ముందు ఆరుషి డిజాన్ సెప్టెంబర్ బ్యాచ్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ చేస్తుంది. ఎక్స్క్లూజివ్ ఎండోమెంట్ అండ్ గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వు. ఎందుకనంటే ఒక ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ, కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇస్తూ, కస్టమైజ్డ్ మెటీరియల్ ఇస్తూ, ప్రతిరోజు క్లాసులు కండక్ట్ చేస్తూ, ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు నీకు ఫ్యాకల్టీస్ అవైలబుల్గా ఉంటూ నీ డౌట్స్ని క్లియర్ చేస్తూ, నీకు అద్భుతమైనటువంటి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్, ఇంటి దగ్గర కూర్చొని ఉద్యోగం కొట్టాలనుకున్నా, ఆల్రెడీ పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం కొట్టాలనుకున్నా, ఆల్రెడీ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ పెద్ద ఉద్యోగం కొట్టాలనుకున్నా, నీకంటూ వ్యక్తిగతమైన పర్సనలైజ్డ్ కోచింగ్ కావాలి అనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వు. సెప్టెంబర్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, పూర్తి వివరాలు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత లైవ్ తీసుకొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్లో నీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాక నీకు నచ్చితే మాకు అవకాశం ఉంటే అడ్మిషన్ ఇస్తాం. ఓకేనా? సో మరి ఇక్కడ ఫస్ట్ మనకి ఎంతో ఎదురు చూపుల తర్వాత జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రకటించినప్పటికీ కూడా ఒక సంవత్సరాన్ని ఖాళీగా గడిపేసి తర్వాత రెండో సంవత్సరంలో ఫైనల్గా మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఒక సంవత్సరం వేస్ట్ అప్పటికే. సరే, ఒక సంవత్సరం పోతే పోయింది, ఎన్నో టెక్నికల్ అంశాలు ఉంటాయి, అప్పుడే ప్రభుత్వం వచ్చింది, ఆర్థిక ప్రాబ్లంలు ఉన్నాయి. ఫైనల్గా ఒక జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించారు. దానికి చాలా ఆనందం అందరికీ కూడా. మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించాక ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1 అండ్ ఎండోమెంట్తో. థర్డ్ ఫేజ్ ఏమో సెప్టెంబర్ 15 వస్తుంది. మన ఎదురు చూసేటువంటి గ్రూప్ 2 ఉద్యోగాలతో అనేటువంటి ఆశతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మళ్ళీ సెకండ్ ఫేజ్ని సెప్టెంబర్ 15కి పోస్ట్ పోన్ చేశారు. మరి సెప్టెంబర్ 15కి పోస్ట్ పోన్ చేసేటప్పటికి మళ్ళీ మనకు అలవాటు పడిపోయినటువంటి జీవితం, శ్రీమంతుడి సినిమాలో చెప్తున్నట్టుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక అలవాటు పడిపోయిన జీవితం ఏంటంటే 2019లో మనం ఒక గవర్నమెంట్ ఎన్నుకొని గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందంటే 2 సంవత్సరాలు కాలయాపన చేసి జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి అందులో కేవలం 36 గ్రూప్ 2 ఉద్యోగాలతో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్, ఒక అద్భుతమైన జాబ్ క్యాలెండర్, 100 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అనుకుంటా మహానుభావుడు రిలీజ్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రెండేళ్ళు ఏడిపించిన తర్వాత ఎలక్షన్స్ అయ్యే దగ్గరలో సిలబస్ చేంజ్ చేసి, ప్యాటర్న్ చేంజ్ చేసి ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ తక్కువ పోస్టులు తెస్తే మళ్ళీ మనకి తిరుగుబాటో లేదో ఒత్తిడో ఏదో విధంగా చేసి మళ్ళీ కొన్ని ఎక్కువ పోస్టులు తెచ్చుకోవడం జరిగింది. ఎక్కువ పోస్టులు తెచ్చుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ చుక్కలు చూపించేటువంటి పేపర్ ఇవ్వడంతో అభ్యర్థులంతా లబోదిబోం అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 1:100కి చేయాలని మనం పోరాటాలు చేయడం, ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ రావడం, మెయిన్స్ పోస్ట్ పోన్ చేయండి, రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, తర్వాత ఆగిపోద్దని పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నాలు చేయడం, అయినా వాళ్ళు కండక్ట్ చేయడం, ఫైనల్గా ఎగ్జామ్ రావడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రాసెస్ అందరిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఇది 6-7 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రాసెస్. కంప్లీట్ చేసుకున్నాక మొన్న ఆ 950 మంది ఉద్యోగంలో కూర్చున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఏదైతే మనకి ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెడితే ఇన్స్టెంట్గా ఆర్డర్ వచ్చినట్టుగా జరగదు. ఏది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జరిగే సమస్య లేదు, కొంత ఆలస్యం అవుతుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, నీకు సబ్జెక్ట్ ఎంత ఉన్నా, నాలెడ్జ్ ఎంత ఉన్నా, రైటింగ్ స్కిల్స్ ఎంత ఉన్నా, నీకు మనకి ఏమంటాము అది జ్ఞాపక శక్తి ఎంత ఉన్నా, నీలో అనాలిసిస్ ఎంత ఉన్నా, సహనం లేకపోతే ఉద్యోగం రాదు. టైంని అనుకూలంగా మార్చుకోకపోతే ఉద్యోగం రాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని రాళ్ళు పడినా వాటన్నిటిని జాగ్రత్తగా పెట్టుకొని నీకు అనుగుణంగా, అది నెగిటివ్ అయి ఉండొచ్చు, బ్యాడ్ న్యూస్ అయి ఉండొచ్చు, నీకు నష్టం కలిగించేది అయి ఉండొచ్చు, అయినప్పటికీ తెలివిగా నీకు అనుగుణంగా మార్చుకుంటేనే
మొన్న 950 మంది ఉద్యోగాల్లో కూర్చొని ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటావు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతో నోటిఫికేషన్లు ప్రొలాంగ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇంతే. కానీ వీటికి మానసికంగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు పోస్ట్పోన్ అయిపోతాయని చెప్పడానికి ఈ సోదంతా చెప్పట్లేదు నేను. ముందైతే మానసికంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తున్నా. ఇప్పుడు మనకి రెండే డౌట్స్ కదా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద, లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద. ఈ రెండింటి వల్ల దేనివల్ల మనకి నోటిఫికేషన్స్ లేట్ అవుతాయి అని చూసుకుంటే, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద అదేదైతే కొత్త జిల్లాలు వచ్చాయో దానికి తగ్గట్టుగా ఉద్యోగులు సర్దుబాటు చేసిన తర్వాత, ఫైనల్గా కంప్లీట్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అనేటువంటి ఇద్దామని ప్రయత్నం చేశారు. ఆగస్టు కల్లా వాళ్ళు కంప్లీట్ చేయాలి. యాక్చువల్గా కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి ఇంకొక నెల రోజులు వాళ్ళ పర్మిషన్ అడిగారు. ఆ నెల రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నించకుండా వదిలేసి ఇలా ఉంటే అసలు సమాధానం ఉండదు. ఇస్తామన్నారు, ఇవ్వలేదు అనేటువంటిది పట్టించుకోకుండా అలా వదిలేస్తారు. ఏమైందో తెలియక అలాంటి వాళ్ళు 10 రకాల వీడియోలు చేస్తూ ఉంటారు. గతంలో జరిగి ఇస్తామన్నాం, ప్రతి ఆగస్టు 15కి ప్రతి మన పోలీసుల అమరవీర దినోత్సవానికి సంథింగ్ నుంచి ఒక పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం, ఆ తర్వాత దాని గురించి కనీస స్టడీ చెప్పుడు చేయకుండా వదిలేయడం, తర్వాత మనం ఏంటని ఎదురు చూడడం జరిగింది. కానీ ఇక్కడ మనకంటే ముందే అలర్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆగస్టు 15 ఇవ్వలేకపోతున్నాము, సెప్టెంబర్ 15 ఇస్తాము, అక్టోబర్ 15 3-4 కలిపేసి ఇచ్చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు. అంటే చిత్తశుద్ధిగా వెళ్తున్నారు, మనకు అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సరే సార్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి ఏదైతే వర్క్ టెక్నికల్గా చేస్తున్నారో అది సెప్టెంబర్ 15కి కూడా అవ్వకపోతే పోస్ట్ పోన్ అవుతుందా అంటే 100కి 200% పోస్ట్ పోన్ అవుతుంది. అది అవ్వకపోతే పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకని అంటే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పుడు ఇది ఇచ్చేశారు అనుకోండి, ఆదరాగా ఇచ్చేశారు అనుకుందాం, అది పూర్తి కాకుండా ఆ తర్వాత మనకి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టినా సరే లీగల్ అంశాలతో తలనొప్పులతో 3-4 సంవత్సరాలు ఎవడో కేసులు వేస్తాడు. మనం త్రిశంకు స్వర్గంలో ఉండిపోతాం. పైకి వెళ్ళలేము, కింద మధ్యలో ఉంటాం అనమాట. అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్నప్పుడు ఇది పూర్తి చేయాలి. అవసరమైతే దానికి ఇంకో 10 రోజులు సమయం వస్తే ఆ సమయాన్ని నీకు అనుగుణంగా మార్చుకోవాలి. ఇక్కడ ఎవరైతే లేట్ అవుద్దా అనేటువంటిది, అఫ్కోర్స్ సుదీర్ఘమైనటువంటి ఆలస్యం చేస్తే దాన్ని ఖండించి, దాన్ని ఎదిరించి, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మనకు ఉంది, డౌట్ లేదు. కానీ ఇక్కడ ఇది ప్రాబ్లం, కొంచెం ఆలస్యం అని చెప్తూ వాళ్ళు దానికి తగ్గట్టుగా పనులు చెప్తూ రీసెంట్గా క్యాబినెట్ అప్రూవల్ కూడా మళ్ళీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తన వంతు తను చేస్తుంది, మన వంతు మనం చేయాలి. ఇక్కడ టెక్నికల్ అడ్డంకుల వల్ల అటో ఇటో కొద్దిగా ఒక నెల 45 రోజులు అటు ఇటు అవ్వచ్చు, పూర్తిగా అవుతుందని చెప్పట్లా. వీళ్ళు కంప్లీట్ చేస్తే అయిపోద్ది అంతే. మరి ఎలక్షన్స్ వల్ల అవుద్దంటే అది అవ్వదు, అది నేను చెప్తా. ఎలక్షన్స్ వల్ల లేట్ అవుతాయి నోటిఫికేషన్ అవ్వవు, నేను చెప్తాను ఆ విషయం. కానీ దీనివల్ల అయ్యే ఛాన్స్ ఉంది. అవ్వలేదు, హ్యాపీగా మనం అనుకున్న టైంకి వస్తే చదువుకుందాం, ప్రిపేర్ అయిపోతాం. అయ్యాయి, ఇంకా బాగా ప్రిపేర్ అవుదాం. నోటిఫికేషన్ ఆలస్యం అయిపోతుందేమో అనేటువంటి టెన్షన్ పడేవాళ్ళు ఒక్కసారి నీకు నువ్వు చెక్ చేసుకోవాలి. 5 సబ్జెక్టులు ప్రిలిమినరీలో ఉన్నాయి, 4 సబ్జెక్టులు మెయిన్స్లో ఉన్నాయి. గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. మరి 5 సబ్జెక్టులు ప్రిలిమినరీలో చాలా కష్టం. లాస్ట్ టైం సోషియాలజీ చుక్కలు చూపించింది ఒక్కొక్కరికి కూడా. ఎన్ని రకాల మహాగ్రంథాలు పెద్ద పబ్లిషర్స్ బుక్కులు చదివినా ఒక్క బిట్ రాలా. ఆ జాగ్రఫీ, ఆ రీజనింగ్ ఏదో కొద్దిగా కవర్ చేసాయి, కానీ లేదంటే ఘోరంగా అయిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు నిజంగా ఆ స్థాయి ప్రశ్నలు ఈ రోజు ఇస్తే నువ్వు ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమినరీ గట్టెక్కగలవా? సరైన బుక్స్ చదువుతున్నావా? సరైన క్లాసెస్ నీ దగ్గర ఉన్నాయా? ఎన్ని టెస్టులు అటెంప్ట్ చేసావు? ఎన్ని టెస్టుల్లో నువ్వు క్వాలిఫై మార్క్స్ తెచ్చుకున్నావు? 0.3 మార్క్స్ నెగిటివ్ పోగా అని నువ్వు క్వశ్చన్ చేసుకొని, నేను 150కి 75-80 కొట్టేస్తున్నాను ప్రిలిమినరీలో అనే కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు భయపడు. అయ్యో పోస్ట్పోన్ అయిపోద్దా, ఇంతకాలం నా ప్రిపరేషన్ వేస్ట్ అయిపోతుందని. టెస్టులు రాస్తే 10-5 వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ పేపర్ ఈరోజు కూడా నువ్వు దగ్గర పెట్టుకుంటే చేయలేకపోతున్నావు అనుకో, నువ్వు ఆనందపడు. ఇంకొక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు లేట్ అవుతుంది అని. అలా కాకుండా నువ్వు ఆందోళన పడిపోతూ, కింద కామెంట్లు పెట్టేస్తూ, పక్కోడిని హడావిడి చేసేస్తూ, వాడిని టెన్షన్ పెట్టేస్తున్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేసుకో. నిజంగా నీ ఆందోళన నిజమైందా? నువ్వు నెగిటివ్ మెంటాలిటీ గాడువా? నువ్వు 100% ప్రిపేర్ అయ్యావు, ప్రిలిమినరీ క్వాలిఫై అవుతానని కాన్ఫిడెన్స్ నీకుంది, అప్పుడు నువ్వు ఆందోళన పడు, అర్థం ఉంది. అలా కాకుండా అసలు 5 సబ్జెక్టులో 2 కూడా కంప్లీట్ కాలా, సోషియాలజీ మొదలై పెట్టలా, అప్పుడు నువ్వు ఆందోళన పడితే నిజమైన ఆందోళన కాదు, షో ఆఫ్ చేస్తున్నావు అని అర్థం. ఒకసారి నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు చూడు. ఇప్పుడు సరైనటువంటి విజేత లక్ష్యం ఎలా ఉంటుందంటే, సరే ఇది పూర్తి అయ్యలేదు అనుకుందాం, ఒక నెల రోజులు మళ్ళీ ఇంకొంచెం నెల రోజులు లేట్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఇంకొంచెం మంచిగా మార్చుకుందాం, ఇంకొంచెం సీరియస్గా ప్రిపేర్ అవుదాం. నువ్వు ప్రిపేర్ అవుతున్నది ఏదో చిన్న చితగా అల్లాటప్ప ఉద్యోగం కాదు, ఒక ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం.
దానికి కొంచెం టైం దొరికితే ఇంకా ఆయుధాన్ని ఇంకెంత పదును పెట్టుకోవాలని చూసుకోవాలి తప్ప టెన్షన్ పడితే ఎట్లా, ఆందోళన చెందితే ఎట్లా? నీకు ఆందోళన చెందడానికి అర్హత లేకపోయినా ఆందోళన చెందితే సిలబస్ కంప్లీట్ చేసుకుని చక్కగా నీకు క్వాలిఫై అవుతానన్న కాంపిటీషన్ అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉండి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందేమో, నోటిఫికేషన్ లేట్ అవుతుందేమో అన్నప్పుడు ఆందోళన చెందితే నువ్వు అర్హుడివి ఆందోళన చెందడానికి. అయ్యేం పూర్తి కాలే, కనీసం సిలబస్ కూడా చూడలే, బుక్ కూడా దగ్గర పెట్టుకోలే, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలెడదామని అనుకున్నావు, నువ్వు ఆందోళన చెందితే అర్థమే ఉంది అసహ్యంగా. కాబట్టి నువ్వు రెండో కేటగిరీతో ఆందోళన చెందకు. ఓకే, కాబట్టి ఈ టైంని వాడుకోండి. మరి నిజంగా పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. నిజంగా పోస్ట్పోన్ అవుతుందా అంటే వీళ్ళు కనుక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ది సెప్టెంబర్ వరకు వీళ్ళు టైం అడిగారు కాబట్టి ఆ విభజనకు సంబంధించి అది చేసేస్తే కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకుంటే పోస్ట్పోన్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్కి చెప్పారు కాబట్టి వీళ్ళు సెప్టెంబర్ 15 ఇస్తాము అని మనకి చెప్పారు. అలా కాకుండా వాళ్ళు ఇంకొక 50 రోజులు టైం అడిగితే మళ్ళీ మనతో నెగిటివ్ వస్తుంది కదా, యాస్పిరెంట్స్ తోటి నెగిటివ్ వస్తుంది కదా, ఎందుకు వచ్చిన గొడవని వీళ్ళు ఏ అక్టోబర్లోనో దసరా రోజున ఇస్తామనో, లేదా తర్వాత వచ్చే పండగ రోజు ఇస్తామనో, లేదా దీపావళికి ఇస్తామనో ముందే చెప్పేసి మనల్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. అంటే వీళ్ళు కూడా సెప్టెంబర్ 15కి అయిపోద్ది అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి ఇస్తున్నారు. కాబట్టి 99% వీళ్ళు కనుక ఆ వర్క్ కంప్లీట్ చేసేస్తే కనుక సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే ఇక్కడ సెకండ్ ఫేజ్ ఇక్కడ ఇస్తామన్నారు, థర్డ్ ఫోర్త్ ఇక్కడ ఇస్తామన్నారు. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇక్కడ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇది పక్కా కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. సరే అంటే ఇంకొక నెల దసరా కల్లా నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాల్సింది, డిసెంబర్లో, ఫిబ్రవరిలో, మార్చి కల్లా పోస్టింగ్, ఇది కన్ఫర్మ్. ఇప్పుడు ఈ గోల్ ఏంటో చూద్దాం. లోకల్ ఎలక్షన్స్ సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో వచ్చేస్తున్నాయి. ఇవి వస్తే నోటిఫికేషన్స్ ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వకూడదు, నో డౌట్. మరి నిజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ చేస్తాయా అంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు హడావిడి జరుగుతుంది కదా, ఇదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అని మీరు ఏపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అని యూట్యూబ్లో కొట్టండి. ఒక 8 నెలలు కూడా 8 నెలల కింద ఇదే హడావిడి జరిగింది. ఒక 1 ఇయర్ కిందట జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ టెన్యూర్ కంప్లీట్ అయిపోతుంటే దానికంటే ముందే 6 నెలల ముందే ఎలక్షన్స్ కండక్ట్ చేసేస్తాము రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని బేస్ చేసుకొని అని అప్పుడు హడావిడి స్టార్ట్ అయింది. ఈ హడావిడి ఎలక్షన్స్కి సంబంధించి కొత్త కాదు. మరి నిజంగా సెప్టెంబర్లో ఎలక్షన్స్ వచ్చేస్తాయా అంటే రీసెంట్గా మరి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ బిల్ అనేటువంటి తీసుకొచ్చి 34% రిజర్వేషన్ తీసుకొచ్చారు అని వాళ్ళు ప్రతిపాదించారు. ఇదే 2021లోను 2021 ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే తీసుకొచ్చారు. కానీ కోర్టు ఏం చేసిందంటే కొట్టిపడేసి రాజ్యాంగం ప్రకారం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఓసీల్లో కలుస్తాయి, అది పక్కన పెట్టేసి ఓసీకే ఇస్తున్నారు కాబట్టి మిగిలినటువంటి రిజర్వేషన్స్ చూసుకుంటే ఏది కూడా రాజ్యాంగంలో 15 ఆర్టికల్ 6 ప్రకారం 50% రిజర్వేషన్స్కి మించకూడదు. దాని ప్రకారం ప్రస్తుతం 27% బీసీలకి రిజర్వేషన్ ఉంది, అది 35% చేయడానికి కుదరదు అని కొట్టిపడేసింది. చాలా చోట్ల తమిళనాడు ఇంకోటి వాళ్ళు చేయడం, ఇది కొట్టేయడం. మరి వీళ్ళు ఎందుకు చేస్తారు? కొట్టేస్తారు, సుప్రీంకోర్టు కొట్టేస్తారు, హైకోర్టు కొట్టేస్తారు అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు చేస్తారంటే మేము బీసీల వైపు ఉన్నాం అని ప్రూవ్ చేసుకోవడం కోసం, అంతే. కాబట్టి ఇప్పుడు ఇది రిజర్వేషన్ చేశారు, ఇది మరి కోర్టుకి వెళ్లకుండా కోర్టులో కేసు వేయకుండా ఎవడైనా ఉంటాడా? అక్కడ పాజిటివ్ జరుగుద్దో నెగిటివ్ జరుగుద్దో వాట్ ఎవర్ మేబీ అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ కంపల్సరీ. కాబట్టి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చేస్తారా? ఎలక్షన్స్ కంటే 99.99% వచ్చే ఛాన్స్ లేదు. మరొక అంశం ఏంటి అంటే మనకి ఈ వాటర్ లిస్ట్కి సంబంధించినటువంటి సర్క్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాల. ఆగస్టు 24కి ఈ లాస్ట్ డేట్ ఇచ్చారు. తర్వాత ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే జెన్యూన్ వాటర్ లిస్టులు అనేటువంటి ఇంకా రాలా, తీసేసి పోగా. మరి వాటర్ లిస్టులు రాకుండా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, అంటే సింగిల్ పార్టీ కాదు మనకు వైఎస్ఆర్ లాగా. మరి వీళ్ళకి చాలా సర్దుబాట్లు, బేరసారాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఇంకా కొలిక్కి వచ్చినట్టుగా మనకి ఎక్కడైనా కనబడుతుందా అంటే కనబడట్లే. మరి కొలిక్కి రాకుండా ఆ పంపకాలను జరగకుండా పెట్టేటువంటి అవకాశం నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఉండదు. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేటువంటి హడావిడి న్యూస్ నడుస్తుంది తప్ప వీటికి బహుశా ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫోకస్ ఈ వర్క్ జరిగితే నోటిఫికేషన్ వస్తుంది, ఇది లేట్ అయితే అన్నీ కలిపి అక్టోబర్లో ఇస్తారు, అంతే తప్ప ఇది పెద్దగా మన మీద ఇంపాక్ట్ చూపించదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వర్క్ కొద్దిగా లేట్ అయితే ఇంకొక మంత్ లేట్ అవుద్ది. సరే అక్టోబర్ కూడా కాదు, నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చాడు అనుకుందాం, ఏమవుతుంది? మీరు ప్రిపేర్ అవుతుంది ఏమన్నా చిన్న ఉద్యోగమా?
ఎలాంటి ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నారు? గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 ఉద్యోగం ప్రిపేర్ అవుతున్నారు. నిజంగా సిన్సియర్గా సీరియస్గా మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేశారా? అఫ్కోర్స్ ఒక 10% 5% సోదరులు ఉన్నారు, కంప్లీట్ చేశారు, రీడింగ్ రూముల్లో చదువుకుంటున్నారు, లక్షలు ఖర్చులు పెట్టేసి డబ్బులు లేకుండా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఈ నోటిఫికేషన్ రాసేసి వెళ్ళిపోదాము, ఏదో ఒకటి ఏదో తేల్చుకొని మనం ఈ ఫీల్డ్ వదిలేద్దామని చేసేవాళ్ళు ఒక 5 to 10% ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇది చాలా బాధపడేటువంటి విషయం, నో డౌట్. బట్ రిమైనింగ్ 90% బ్యాచ్ ఎవరు మనం అంటే, సిలబస్ సగం కూడా పూర్తిగా లేని వాళ్ళు, నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెడదాం అనుకునే వాళ్ళు, ఇప్పుడు నుంచి కూర్చుంటే అవుద్దా లేదా అని ఆలోచించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే 90% ఉన్నారు. కాబట్టి ఈ 90% నుంచి కూడా మనం ఉద్యోగం సాధించే అవకాశం మనకు ఉంది. కాబట్టి మీరు దీన్ని అవకాశంగా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఎలక్షన్స్, నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ప్రకారం ఎలక్షన్స్ ఈ నోటిఫికేషన్ మీద, జాబ్ క్యాలెండర్స్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు. ఇది వెంటనే జరిగేటువంటి తతంగం కూడా కాదు. బట్ ఇది మాత్రం ఒక 5 minutes అంటే ఒక 1 month ఆర్ 1.5 month లేట్ అయితే అవుతుంది. లేదా డిపార్ట్కి కంప్లీట్ చేసేస్తే కనుక సక్సెస్ఫుల్గా సెప్టెంబర్ 15 వచ్చేస్తుంది. మరి ఇలా పోస్ట్ పోన్ అనే న్యూస్ల వల్ల ఒకసారి మనకి మెయిన్స్ ఎగ్జామ్, గ్రూప్ 2 మెయిన్స్ ఎంత నష్టపోయారో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇక్కడ ఏదైనా నీ మీద ఎన్నో రాళ్ళు పడుతుంటాయి, ఎన్నో అడ్డంకులు ఎదురుతుంటాయి, ఎన్నో అవమానాలు వస్తుంటాయి, అన్నిటినీ పాజిటివ్గా మార్చుకుని, ఎదుటివాడు ఆందోళన పడతాడు, ఎదుటివాడు అవమానపడుతున్నాడు, వాడు సైకలాజికల్గా వీక్ అయిపోయాడు, వాడు ప్రిపేర్ కావట్లేదు, దాన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకో. అప్పుడు లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్లో మన 90% ఆస్పిరెంట్స్ బాగా చదివిన వాళ్ళు, ఎంతో అద్భుతంగా చదివి క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు ఒక ట్రాప్లోకి వెళ్ళిపోయి కష్టపడుతుంటే, కొంతమంది మాత్రం సరే జరిగేదేదో జరుగుద్ది, నాకైతే ఉద్యోగం కావాలి కదా అని కూర్చున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళు ఈరోజు గ్రూప్ 2 ఆఫీసర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి స్వార్థం కావాలి, నాకే ఉద్యోగం రావాలి అనేటువంటి స్వార్థం నీకు ఉండాలి. దానికి తగ్గట్టుగా నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ నీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయాలి. అలా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇటువంటి బోల్డ్ అని వీడియోస్ వస్తుంటాయి, ఎవరో బట్టి ఎవరి అనాలిసిస్ వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ కూడా నేనేం పెద్ద చెప్పట్లే, అంటే నాకున్న ఒక అవగాహనతో ఆలస్యం అయితే దీనివల్ల 1 నెల ఆలస్యం అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఆలస్యం అయితే ఏమవుతుంది, ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి రీసెంట్గా కూడా లోకేష్ గారు ఏం ప్రకటించారు, క్యాబినెట్ అప్రూవల్ దేనికి ఏమిచ్చింది, మరి వాళ్ళ వైపు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నికల్గా ఏదో చిన్న అడ్డంకి వచ్చింది, బైక్ మీద వెళ్తున్న ప్యాచ్ పంచర్ పడింది, వేయించుకుని వెళ్ళాలి కదా, అలా ఇక్కడ ఇది ఒక చిన్న అడ్డంకి వచ్చింది, ఇది క్లియర్ చేసుకుంటున్నారు. కాబట్టి వీటి గురించి మీరు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, వేస్ట్. కాబట్టి దీని గురించి వల్ల అయితే 1 నెల లేకపోతే ఇంకొక 40 రోజులు అంతే తప్ప ఆగవు వెళ్ళిపోతూ ఉంటుంది. వన్స్ వచ్చిందంటే నోటిఫికేషన్ డేట్లు ఇచ్చేస్తారు, అప్పుడు పోస్ట్ పోను లేదా టైం సరిపోవట్లేదంటే ప్రభుత్వం ఒప్పుకోదు, మీరుంటున్న సమాజం ఒప్పుకోదు, ఏం చేశారో ఇప్పటి వరకు అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి అలాంటి అడగకుండా ఈ సమయాన్ని వాడుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఫైనల్గా ఎలక్షన్స్ వల్ల నోటిఫికేషన్స్ లేట్ అయ్యే పరిస్థితి లేదు. ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కింద ఏదైతే వర్క్ చేస్తున్నారో దానివల్ల అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. అయినా ప్రొలాంగ్డ్గా జనవరి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే, ఫిబ్రవరి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఏదేమైనప్పటికీ ఆ 9 సబ్జెక్టులు చదవాల్సింది నువ్వే, ప్రిపేర్ అవ్వాల్సింది నువ్వే. కాబట్టి చదివి ప్రిపేర్ అవ్వడం మీద ఫోకస్ పెట్టు. ఈ సోది మీద మాత్రం, ఇలాంటి సోది ఏదైతే ఉందో పోస్ట్ పోన్కి అవన్నీ అవసరం లేదు, మనకి ప్రిపేర్ అవ్వడమే అంతే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.